అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఇవాళ మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, ఎవరికన్నా సరే ఆకలిగా ఉన్నప్పుడు, వెయిట్ లాస్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు, తెలివిగా తినండి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిని భరించాల్సిన అవసరం లేదు, కానీ ఏ పదార్థాలు తింటే మనకి క్యాలరీస్ తక్కువ వస్తాయో, మనకి మంచి పోషకాహారాలు ఉంటాయో, ప్లస్ అది రుచికరంగా ఉంటుందో, ఇలాంటివి తినడం ద్వారా మనకి క్యాలరీస్ తక్కువ వస్తాయి, మన తిండిని ఎంజాయ్ చేస్తాం, ప్లస్ ఆకలి లేకుండా మనం అంటే ఆ పెయిన్ భరించాల్సినటువంటి అవసరం లేకుండా మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఒకటి. రెండు, ఇది తెలివిగా తినడం అంటే ఇది. సో ఇప్పుడు ఆకలి చంపుకోవాల్సినప్పుడు ఏం తినాలి అని మనం చెప్పినప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నట్స్ తినండి. అంటే బాదం, పిస్తా, పల్లీలు, వేరుశనక్కాయలు, వాల్నట్స్ ఇట్లాంటివి తినండి అని చెప్పడం జరుగుతుంది. ఇది క్లియర్గా నేను చెప్పినప్పటికీ కూడా చాలామంది మైండ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నట్స్ ట్రై చేస్తారు. సో షాప్కి వెళ్ళంగానే డ్రై ఫ్రూట్ షాప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళు ఒక పెట్టిస్తారు. ఆ పెట్టిలో కాస్త కిస్మిస్, కాస్త మిగతా డ్రై ఫ్రూట్స్, కాస్త నట్స్ కలిసి ఉంటాయి. నేను క్లియర్గా చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఇంతకుముందు మీకు నేను చెప్పింది ఏమిటి? మీరు తినాల్సినవి బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే వాల్నట్స్, పల్లీలు, ఇవి 5 తప్ప డ్రై ఫ్రూట్స్ అన్నీ చెప్పాల. కానీ ఈ రెండు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయంటే మనుషుల మైండ్లో, వాటిని అమ్మడం కూడా అలాగే అమ్ముతుంటారు, అమ్మేవాళ్ళు కూడా. సో ఇది కలిపి తినడం జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ అంశం ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటి, వాటిని తినడం వల్ల మనకి మంచిదా చెడ్డదా అనే విషయం వల్ల మనం పరిశీలిద్దాం. సో మొదటగా నేను చెప్పినటువంటి లేవనెత్తిన అంశం డ్రై ఫ్రూట్స్ వేరు, నట్స్ వేరు. సో ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. రెండింటిని కలిపి తింటుంటారు చాలామంది, కానీ అలా కలపడం అంత మంచిది కాదు. ఈ రెండింటిని క్లియర్ సపరేషన్ ఉన్నది వాటి వల్ల. సో నట్స్ మంచివని నేను ఆల్రెడీ చెప్పాను, దాని గురించి ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఏమిటి? నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అదే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, పల్లీలు, ఇవి ఎంతో మంచివి. వీటిని తినడం వల్ల మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, మనకి శరీరానికి ఏవైతే మంచి ఆయిల్స్ ఉంటాయో ఆ ఆయిల్స్ ఉంటాయి, క్యాలరీస్ బాగా తక్కువ ఉంటాయి. సో ఇవి తినడం మంచిది, దీంట్లో అనుమానం లేదు. కానీ డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటి? వీటిని కామన్గా వీటితో కల్తీ కలపబడుతున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏమిటి? డ్రై గ్రేప్స్, ఎండబెట్టిన ద్రాక్ష, దాన్ని కిస్మిస్ అంటాం ట్రెడిషనల్గా. రెండోది ఖర్జూరం దీనిలో కలపరు. ఎక్కువ కలిపేది ఏంటంటే కిస్మిస్ ఎక్కువ పెట్టెల్లో, ఈ గిఫ్ట్ బాక్సెస్లో ఎక్కువ కిస్మిస్ కలుపుతుంటారు, అంటే ఎండు ద్రాక్ష. రెండవది కొంచెం తెలుగు పేర్లు ఉండవు వాటికి, చెర్రీస్ ఉంటాయి, అవి ఎర్రగా ఉంటాయి, చిన్న చిన్న పీసెస్ చేస్తారు. చెర్రీస్ ఉంటాయి. ఆప్రికాట్స్ అని పసుపు రంగులో ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. తర్వాత పీచెస్ అని ఉంటాయి. ఇవన్నీ అంటే భారతదేశం ఫ్రూట్స్ కావు, బయట నుంచి వచ్చినటువంటి ఫ్రూట్స్, వాటిని ఎండబెట్టి ఉంటాయి. వీటిని ఈ బాక్సెస్లో కలిపి మనకి గిఫ్ట్ బాక్సెస్ లాగా మనకి ఇస్తూ ఉంటారు, మంచిదనే కాదంటలా. కానీ డ్రై ఫ్రూట్స్ ఈ మనం ఒక్కొక్కసారి మాట్లాడదాం. కిస్మిస్, ఖర్జూరము, రేగుపళ్ళు, ఆప్రికాట్స్, పీచెస్, చెర్రీస్, బెర్రీస్, ఇవి చిన్న సైజులో ఉండేవి ఏంటంటే డ్రైడ్ ద్రాక్ష, కిస్మిస్, అలాగే చెర్రీస్ ఎరుపు రంగులో ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి. సో ఈ ద్రాక్ష, చెర్రీ, బెర్రీ, ఈ మూడింటిని కలిపి బాక్సెస్లో ఎక్కువ ఇస్తుంటారు మనకి. కానీ ట్రెడిషనల్గా మనకు అలవాటైంది ఖర్జూరం. సో ఇవి డ్రై ఫ్రూట్స్ కిందకి లెక్కకు వస్తాయి. వీటిని ఎందుకు తింటారు? ట్రెడిషనల్గా మనకి ముస్లిం సముదాయం, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రంజాన్ సీజన్లో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ తినడం, ఖర్జూరం ఎక్కువ తినడం అనేది వాళ్ళకి చాలా ట్రెడిషనల్గా వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ప్లస్ మక్కా వాళ్ళు ఇచ్చిన తర్వాత అందరూ కూడా మనకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్లో ఏముంటాయి? ఈ ఖర్జూరాలు ఉంటాయి. ఖర్జూరాలు వాళ్ళ కల్చర్లో భాగంగా ఉంది అది. అలాగే కిస్మిస్ అనేది మన హిందూ సాంప్రదాయంలో కిస్మిస్ వేయకుండా పరవాన్నం ఉండదు. కీర్ అంటారు హిందీలో, ఇక్కడ తెలంగాణలో కీర్ అంటారు, అక్కడ ఆంధ్రదేశంలో పరవాన్నం అంటారు. పరవాన్నం ఆఫ్కోర్స్ అన్నం పరవాన్నం ఒక రకంగా ఉంటుంది, మామూలు సేమియా పరవాన్నంలో కిస్మిస్ లేకుండా, నల్ల కిస్మిస్ కానీ తెల్ల కిస్మిస్ కానీ లేకుండా చెయ్యరు జనరల్గా. కిస్మిస్ అనేది కిస్మిస్, ఖర్జూరం, ఈ రెండు కూడా మన కల్చర్లో మనకు భాగం అయిపోయి. డ్రై ఫ్రూట్స్ అంటే ఈ రెండు ముఖ్యమైనవి. మిగతావి అకేషనల్గా ఏదో మన గిఫ్ట్లు వస్తుంటే మనం కొనుక్కొని తినడం అంటూ జరగదు.
కిస్మిస్ లేకుండా చాలా స్వీట్లు చేయరు. మనం కొనే స్వీట్లు కూడా చాలా కిస్మిస్ ఉంటుంది. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏరియాలో కొత్తగా రకమైనటువంటి ఈ కొత్త స్వీట్ షాపుల్లో ఖర్జూరంతో చేసినటువంటి స్వీట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఖర్జూరంలో గింజ తీసేసి ఖర్జూరం లోపల మళ్ళీ ఈ బాదము లేకపోతే జీడిపప్పులు ఇట్లాంటి ముక్కలతో ప్యాక్ చేసి ఒక రకమైన స్వీట్ తయారు చేస్తున్నారు. జనరల్‌గా చెప్పాలంటే వీటిని ఎండబెట్టడం జరుగుతోంది. ట్రెడిషనల్‌గా వందలాది సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి ఈ ప్రక్రియ. సో 4 రకాలుగా ఉంటాయి. దీన్ని డ్రై ఎట్లా చేస్తారు అనేది. మామూలుగా ఎండలో ఎండబెట్టడం అనేది చాలా కామన్. చెప్పినట్టుగా ఇది ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఇవాళ వచ్చినటువంటిది కాదు. వందల వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి అందరికీ కూడా మనకి ఆళ్ళ కల్చర్‌లో భాగమైనటువంటి పోయేవి. సో వీటిని ఎండబెడతారు మామూలుగా అంటే అవి బయట ఆరబెట్టేసి బయట గుడ్డేసి గుడ్డ మీద పెట్టి ఎండబెట్టేయడమే. రెండో రకం ఏంటంటే వీటిని ముక్కల కింద కోసి ఎండబెడతారు. సో మూడో రకము దాన్ని ఇదే రకమైనప్పటికీ దాన్ని ట్రే అంటారు. అంటే వీటిని ముక్కల కింద కోసి చిన్న చిన్న ట్రేస్‌లో పెట్టి దాన్ని ఎండబెడుతుంటారు. తర్వాత మెకానికల్ వచ్చాయి. మెకానికల్‌లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐస్ ద్వారా దీన్ని డ్రై పెట్టడం. రెండవది దానిలో ఉన్నటువంటి తేమని సక్ చేసేయటం. అది అన్నిటికంటే ఎక్కువ ఫాస్ట్‌గా జరుగుతుంటుంది. ఎక్కువ మోతాదులో కూడా చేయొచ్చు దాన్ని. సో దాన్ని ఏమంటారంటే వాక్యూమ్ డ్రైయింగ్ అంటారు. దాంట్లో ఉన్నదంతా కూడా అది పీల్చేస్తుంది. తేమని పీల్చేస్తుంది. సో ఈ రకాలుగా చేస్తుంటారు. ఎక్కువగా కమర్షియల్‌గా అమ్మేటటువంటి కమర్షియల్‌గా తయారు చేసేటువంటి డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువ వాక్యూమ్ ద్వారా చేసేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఆ రంగు ప్రిజర్వ్ అవుతుంది. కొంతవరకు దాని టేస్ట్ ప్రిజర్వ్ అవుతుంది. ఇది థియరిటికల్ కదా! కానీ ఈ అమ్మకాల్లో ఎస్పెషల్లీ ఎరుపుగా ఉండే చెర్రీ కానివ్వండి, పసుపచ్చ రంగులో ఉండేటువంటి ఆప్రికాట్ కానివ్వండి, అది రంగు మెరుగుపరచడానికి వీటిని కొంత రంగు యాడ్ చేయడం అంటూ జరుగుతోంది. ఇంకొకటి ఈ ఎక్కువ కిస్మిస్ కాకపోయినా మిగతా పళ్ళు ఎస్పెషల్లీ మనకి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ ఆప్రికాట్ కానివ్వండి, చెర్రీసు, బెర్రీసు ఇట్లాంటి వాటికి ఏమవుతుందంటే వాటిని ఎండబెట్టే ముందు వాటిని ఒక రకమైనటువంటి పంచదార నీళ్ళు ఒక తీపి రకమైనటువంటి జ్యూస్‌తో దాన్ని సుక్రోజ్ సిరప్ అంటారు. దానిలో నానబెట్టి ఆ తీపి పెంచి దాన్ని ఎండబెట్టడం జరుగుతోంది. సో తీపి పెరుగుతుంది. దాంట్లో ఉన్న క్యాలరీస్ పెరుగుతాయి. సో ఇది నార్మల్‌గా కమర్షియల్‌వి. ఇప్పుడు మన ఇండియాలో దొరికే ద్రాక్షలు ఎక్కువ ఎండబెడుతున్నారు. సో అవి 2 రకాలుగా 2 రంగుల్లో ఉంటాయి. తెల్లగా ఉంటాయి, నలుపుగా ఉంటాయి. సో వాటి చిన్న చిన్న సైజుల్లో ఉంటాయి. గింజలు తీసేసి చాలా వరకు చేయడం అంటూ జరుగుతోంది. ఇకపోతే 4 కిలోల ద్రాక్ష మీరు ఎండబెట్టినట్లయితే కిస్మిస్‌కి వచ్చేసరికి 1 కిలో కిస్మిస్‌కి వస్తుంది. సో కిస్మిస్‌కి, ద్రాక్షకి నీటి కంటెంట్‌లో తప్ప పెద్ద తేడా లేదు. ఒక కిస్మిస్ తింటే ఒక ద్రాక్ష తిన్నట్టే. వీటిని జనరల్‌గా ఎందుకు వాడతారంటే నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే నీరు పోయిందో దాంట్లో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అంటే దానిలో ఘనీభవిస్తుంది అది. సో దాంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో, తీపి ఏదైతే ఉందో, మిగతా దానిలో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి అన్నిట్లో కదా పండ్లలో కూడా. సో దాంట్లో ఉన్నవన్నీ గట్టిబడి కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో మనం ఎక్కువ తింటుంటాం. సో క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయి. దాంతో ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ సైడ్. నెగెటివ్ సైడ్ ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ రాకూడదు అనుకుంటున్న వాళ్ళకి, అధిక బరువు ఉన్న వాళ్ళకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. మీరు ఎక్కువ తింటారు కాబట్టి. ఎండిపోయిన తక్కువ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఒకటో రెండో ద్రాక్ష తినే బదులు ఒక గుప్పుడు కిస్మిస్ తింటారు. సో క్యాలరీస్ అనేవి శరీరంలో ఎక్కువగా చేరతాయి. ఆఫ్‌కోర్స్ పండ్లలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏమిటి? పండ్ల రసాల్లో లేనిది పండ్లలో ఉన్నదేంటి? దానిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత క్యాలరీస్ వచ్చినా పీచు పదార్థాల వల్ల ఆ క్యాలరీసు పండ్ల రసమో, మామిడి పండు జ్యూసో తింటే ఫాస్ట్‌గా పెరిగినట్టుగా పళ్ళు తింటే క్యాలరీస్, షుగరు పెరగదు. ఇది ఒక రకంగా మంచే. పండ్ల రసం కంటే మంచిదే కానీ క్యాలరీస్ అంటూ వస్తున్నాయి కాబట్టి షుగర్ వల్ల అవాయిడ్ చేయడం అనేది తప్పనిసరి. ఇందులో అనుమానం లేదు. ఎప్పుడో ఒకసారి తినొచ్చు, రుచి కోసం తినొచ్చు, ఎంజాయ్ చేయడానికి తినొచ్చు తప్ప రోజు ఆరోగ్యం అని చెప్పేసి పండ్లు, డ్రై ఫ్రూట్స్ తిన్నట్లయితే అవి క్యాలరీస్ మీకు పెరుగుతాయనడంలో అనుమానం లేదు. సో ఇది ఒక రకంగా కిస్మిస్ కానివ్వండి, అలాగే ఖర్జూరం కానివ్వండి మెత్తగా ఉంటాయి. సో పెద్దవాళ్ళు, కొంచెం పళ్ళు లేని వాళ్ళు, వదులుగా ఉన్నవాళ్ళు, నవలడం కష్టమైన వాళ్ళు తినడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళు తినడం బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు కిస్మిస్ కంటే ఇప్పుడు మనం గనక ఖర్జూరానికి వస్తే, ఖర్జూరం ఎండబెట్టినా కూడా అది మెత్తగానే ఉంటుందది. కొంచెం గట్టి పడుతుంది. బట్ సైజ్ అట్లాగనే ఉంటుందది. గింజ కూడా అట్లాగనే ఉంటుంది. సో ద్రాక్ష కంటే ఖర్జూరంలో తీపి ఎక్కువ. అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. అంటే తినంగానే షుగరు ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది అనే దాంట్లో ద్రాక్ష ఒక రకంగా పర్వాలా షుగర్ ఉన్న వాళ్ళకి. ఖర్జూరం మాత్రము చాలా తీపి ఉంటుంది దాంట్లో.
అది ఎండు ఖర్జూరం అయినా ఎండబెట్టని ఖర్జూరం అయినా తీపి ఉండటం వల్ల షుగర్ చాలా వేగంగా ఎక్కువగా పెరుగుతుంది దానికి. సో ద్రాక్ష కంటే ఖర్జూరం అంత మంచిది కాదు. సో ఈ ద్రాక్ష కానీ ఖర్జూరం కానీ వయసు కొంచెం తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లలు తిన్నట్లయితే వాళ్ళకి కాస్త ఐరన్ పెరుగుతుంది. ఖర్జూరంలో కాపర్ ఉంటుంది. భారతదేశంలో ఆల్మోస్ట్ 80-90% యంగ్ గర్ల్స్కి 18 నుండి ఒక 22 ఏళ్ల వయసు వాళ్ళకి అందరికీ కూడా హీమోగ్లోబిన్ బాగా తక్కువ ఉండటం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 18-19 ఏళ్ల పిల్లని చూశాను. ఆ పిల్లకి చూస్తే నార్మల్ హెల్తీ గర్ల్ హీమోగ్లోబిన్ 2 గ్రాములు ఉన్నది. 12 ఉండాల్సిన 2 గ్రాములకు వచ్చింది. ఏమీ జబ్బు లేదు. ఏంటంటే వాళ్ళ మెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ సరిగ్గా తిండి తినకపోవటం వల్ల నా హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళకి మాత్రం ఈ పనికి వస్తాయి కొంతవరకు. ఎందుకు ఐరన్ ఎక్కువ ఉండదు, బట్ కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా మంచి జరుగుతుంది. ఎక్కువ మంచి ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిలో ఐరన్ ఉన్న వాటిలో ఇవ్వాలి. ఆకుకూరలు కానివ్వండి, తర్వాత మీట్, మటన్ ఏవైనా వాటి ద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇవి కూడా మంచిది అని చెప్తున్నాను బేసిక్గా. ఇక తీసేస్తే బాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు తింటుంటారు. మెత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని మెత్తగా చేసి ఇంకా రుబ్బడమో నీటిలో నానబెట్టో అలా తింటూ ఉంటారు. బట్ నేను చెప్పిందల్లా వీటి వల్ల షుగర్ వేగంగా పెరుగుతూ ఉంటుంది. పోషకాహారాల వరకు వస్తే ద్రాక్ష చూసుకుంటే 80% దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. 80% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దాన్ని ఎండబెట్టినా కూడా 15% నీరు ఉంటుంది దాంట్లో. ఫైబర్ 4% ఉంటుంది. సో అఫ్కోర్స్ వీటిలో ఫ్యాట్ అనేది అసలు ఉండదు. ఒక రకంగా చెప్తే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ అన్నట్లు లెక్క. 80% కార్బోహైడ్రేట్ ద్రాక్షలో. అదే ఖర్జూరంలో ఎంతకంటే ఎక్కువ, అది ఫాస్ట్గా కూడా అబ్జర్వ్ అవుతుంది. సో ద్రాక్ష, ఖర్జూరము వీటికంటే ఆప్రికాట్ ఇంకా కొంచెం బెటర్ నిజం చెప్పాలంటే. కానీ ద్రాక్ష, ఖర్జూరం మాత్రము ఎక్కువ తీపి కలిగిన తిండ్లు. అవి షుగర్ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, షుగర్ రాకూడదు అనుకునే వాళ్ళు ఈ 2 ఫుడ్స్ని అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. సో డ్రై ఫ్రూట్స్కి, నట్స్కి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. నట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్ అనగా ఖర్జూరం, ద్రాక్ష, ఆప్రికాట్, చెర్రీ బెర్రీ ఇట్లాంటివి తినవద్దు. ఎప్పుడో పండక్కి ఒక 4-5 తింటే మంచిదే, పర్వాలా. ఇదేమీ నిషేధిత ఫుడ్ కాదు. ఆల్కహాల్, సిగరెట్లలాగా తింటే పర్వాలా. కానీ నేను చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్పడం జరుగుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటి, వాటి వల్ల జరిగే లాభ నష్టాలు ఏమిటి, అవి తింటే మంచిదా చెడ్డదా అన్న విషయాన్ని ఇవాళ మన వీడియోలో మనం డిస్కస్ చేశామండి. నమస్కారం.